పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, ధర్మపతి రమాదేవి గారు, కోడలు ఈషిత పరిటాల సునీత గారు మరియు కోడలు జ్ఞానగారు కంబదూరు మల్లేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు తాళా మేళలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు పట్టు వస్త్రాలు ఇవ్వడం నిజంగా నేను ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనా కూడా మహాశివునికి ఈరోజు వాళ్ళ కళ్యాణంలో పాల్గొనడం, భగవంతుని కళ్యాణంలో పాల్గొనడం నిజంగా అదృష్టం, చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నా. ఎందుకంటే ఏదైనా కూడా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, కానీ ఈరోజు మహాశివరాత్రి రోజు నాకు ఈ అవకాశం నిజంగా గొప్ప అనుభూతి, చాలా గొప్పగానే చూస్తున్నా. ఈరోజు ప్రజల మధ్యలో, అందరి మధ్యలో, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో చాలా అదృష్టంగా భావిస్తున్నా. నాకు అత్యంత ప్రియమైన నాయకుడు పరిటాల రవి గారి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఈరోజు రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే నా మనసులో మాట, నాకు రవణ అంటే ఎనలేని ప్రేమ, అది బయటికి చెప్పుకోలేని ప్రేమ. ఈరోజు సునీతతో పాటు ఈ కళ్యాణోత్సవం పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. చాలా మంచి అవకాశం. ఒకటే శివుణ్ణి కోరుకుంటున్నాం, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అన్ని రకాలకు కూడా అభివృద్ధిలో ముందడుగుండాలనేదే మా సంకల్పం. ఏదైతే భైరవనతిప్ప ప్రాజెక్ట్ సంకల్పం ఉందో మన ముందు, ఆ సంకల్పం శివుని ఆశీస్సులతో నెరవేర్చాలని ప్రజల తరపున నేను ఈ మహా శివరాత్రి రోజు భగవంతుని పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది. ఇది అదృష్టవంతంగా భావిస్తున్నా. ఈరోజు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతి కళ్యాణం ఈరోజు చాలా ఘనంగా కూడా జరిగింది. మేము కూడా అన్నగారు అన్నట్లు ఒక అదృష్టంగా భావించాం. ఎప్పుడూ నేను ఇయర్ సంవత్సరం స్వామి వారికి వచ్చి మా ఫ్యామిలీతో కూడా వచ్చి దర్శించుకుంటాం. దాదాపు 3 years అయింది కూడా రాక. ఈరోజు నిన్ననే అన్నగారు నడితే రేపు వెళ్తున్నారు రెండక్క అంటే ఈరోజు వచ్చినాం. వచ్చి శివపార్వతి కళ్యాణం కూడా చాలా బాగా, ఎప్పుడు కూడా నేను కూడా చూడలేదు. నేను నా కోడలు ఒడిబియ్యం తీసుకొని స్వామివారికి కూడా దర్శించుకుని కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం మన రాష్ట్రం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని శివపార్వతిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు భైరవాంతిప్ప అన్నట్లు మేము కూడా పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లోపు పూర్తి కావాలని దేవుని కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం. పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి. ఎన్నోసార్లు ఇక్కడే ఊళ్ళో కూడా కూర్చొని కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకని 2 ప్రాంతాల్లో ఇటువైపు భైరవాంతిప్ప కానీ, ఇటు పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా మేము ఏం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు. ఈరోజు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతి కళ్యాణం ఈరోజు చాలా ఘనంగా కూడా జరిగింది. మేము కూడా అన్నగారు అన్నట్లు ఒక అదృష్టంగా భావించాం. ఎప్పుడూ నేను ఇయర్ సంవత్సరం స్వామి వారికి వచ్చి మా ఫ్యామిలీతో కూడా వచ్చి దర్శించుకుంటాం. దాదాపు 3 years అయింది కూడా రాక. ఈరోజు నిన్ననే అన్నగారు నడితే రేపు వెళ్తున్నారు రెండక్క అంటే ఈరోజు వచ్చినాం. వచ్చి శివపార్వతి కళ్యాణం కూడా చాలా బాగా, ఎప్పుడు కూడా నేను కూడా చూడలేదు. నేను నా కోడలు ఒడిబియ్యం తీసుకొని స్వామివారికి కూడా దర్శించుకుని కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం మన రాష్ట్రం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని శివపార్వతిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు భైరవాంతిప్ప అన్నట్లు మేము కూడా పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లోపు పూర్తి కావాలని దేవుని కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం. పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి. ఎన్నోసార్లు ఇక్కడే ఊళ్ళో కూడా కూర్చొని కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకని 2 ప్రాంతాల్లో ఇటువైపు భైరవాంతిప్ప కానీ, ఇటు పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా మేము ఏం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు.